ఖుష్బూ సినీ ఇండస్ట్రీలో పెను దుమారంగా మారిన కాస్టింగ్ కౌచ్ అంశం గతంలో సంచలనంగా మారింది. ఆ తర్వాత మళ్ళీ అంతా నార్మల్ అయిపోయింది. కానీ ఏదో ఒక సందర్భంలో మళ్ళీ ఏదో ఒక మహిళ దీనికి సంబంధించి ఎవరైనా చెడు అనుభవాలు గుర్తు చేసుకోవడంతో మరోసారి హాట్ టాపిక్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటి ఖుష్బూ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. నువ్వు వస్తావా, ఒక సైకిల్ గ్యాప్ లో ఛాన్స్ ఉందా, చేయి పట్టుకుని నువ్వు అలాగ చేస్తే నీకు. ప్రముఖ సీనియర్ నటి ఖుష్బూ దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా తెలియని వారు ఉండరు. తెలుగు పరిశ్రమకు కలియుగ పాండవులు సినిమా ద్వారా పరిచయం అయింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించారు. వెంకీ మొదటి చిత్రం కూడా ఇదే. క్రమేణా హీరోయిన్ పాత్రల తరువాత తల్లి, వదిన, అక్క పాత్రలు చేయడం ప్రారంభించింది. ఇటీవలే కొంతకాలం జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరించింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తుంటారు. గోవాలో పణాజీలో భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ వేడుక జరుగుతోంది. తొలి రోజు కార్యక్రమానికి ఖుష్బూ హాజరై సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ గురించి మాట్లాడారు. మహిళలకు ఇబ్బందులు లేని రంగం అంటూ ఏదీ లేదన్నారు. దీన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ రంగంలో హీరోయిన్ గా తనకు ఎదురైన చేదు అనుభవాలను ఖుష్బూ వివరించారు. ఓ రోజు సినిమా షూటింగ్ లో భాగంగా సెట్ లో ఉన్నప్పుడు ఓ స్టార్ హీరో తన దగ్గరకు వచ్చి నాకేదైనా ఛాన్స్ ఉందా అని అడిగాడు. వెంటనే తాను తన చెప్పుల సైజు 41 అని, సెట్ లోని నీ చెంప పగలగొట్టనా లేదంటే అందరి ముందు పగలగొట్టమంటావా అని అడిగానని చెప్పింది. ఆ తర్వాత అతనేమి మాట్లాడకుండా వెళ్లిపోయాడని ఖుష్బూ చెప్పింది. నువ్వు వస్తావా, ఒక సైకిల్ గ్యాప్ లో ఛాన్స్ ఉందా, చేయి పట్టుకుని నువ్వు అలాగ చేస్తే నీకు. సినీ పరిశ్రమ ద్వారా ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో తాను ఈ రంగాన్ని ఎంచుకున్నానని, మహిళలకు గౌరవం దక్కే విషయంలో పురుషులతో సమానంగా సమానత్వం లభించే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనేదే తన సిద్ధాంతమని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ హీరో ఎవరు అనే చర్చ మొదలైంది. ఏ సమయంలో జరిగింది, ఏ సినిమా షూటింగ్ లో జరిగింది, తెలుగా, తమిళమా లేదంటే ఇతర భాషల్లోనా అనే ప్రశ్నలు నెటిజన్లు వేస్తున్నారు. సినీ రంగంలో మహిళలపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయని కాస్టింగ్ కౌచ్ ఉందంటూ మలయాళ పరిశ్రమలో హేమా కమిటీ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక బయటకు వచ్చిన తరువాత అనేక సంఘటనలు బయటకు వస్తున్నాయి. ఎక్కువగా మలయాళ పరిశ్రమకు సంబంధించిన కాస్టింగ్ కౌచ్ విషయాలే వెల్లడవుతున్నాయి. ఇటువంటివి ఇతర భాషల్లో ఉన్నాయనేది హీరోయిన్ల ఆరోపణ. ఇటీవల కేరళలో మహిళలకు సంబంధించి జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ సంచలనంగా మారింది. దీంతో ఇక్కడ కూడా అలాంటి కమిటీ వేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అందులో భాగంగా బాలీవుడ్లో మహిళల భద్రతకు సంబంధించి కమిటీ వేయాలని ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సైతం ట్వీట్ చేశాడు. చిత్ర పరిశ్రమకు సంబంధించి అవకాశాల ముసుగులో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కొందరు బయటికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు, మరికొందరు అలాగే ఆ ముసుగులోనే ఉంటున్నారు. మహిళలను వేధించే దుర్మార్గుల అంతు చూడాలంటే ఖచ్చితంగా జస్టిస్ హేమా కమిటీ తరహాలో సబ్ కమిటీ వేయాలనే డిమాండ్ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. కాగా ఈ ఘటనపై సినీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో వెయిట్ చేయాల్సిందే.